కృష్ణాచారి ఏం పని చేస్తారు? గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ ఎక్కడ? ఇక్కడ రామంబేట్. రామాయణ రామన్. రామాయణపేట షాప్ ఉందా? మంచి నడుస్తుందా మరి? ఇప్పుడు ధరలు ఎక్కువైనాయి కదా, కొంచెం డల్లే ఉంది. గిట్టుబాటు అవుతుందా? అయితే గిట్టుబాటు అవుతుందా? గిరాకులు వస్తున్నాయి? గిరాకీ ఇప్పుడు తక్కువ, సీజన్ అయిపోయింది కదా, వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ వరకు మళ్ళీ పుంజుకుంది. మంచిగా ఉంటుందా? సీజన్కి టైంకి మంచిగా వస్తాయి. వచ్చేసి మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఐడియా ఉంది కదా? ఉన్నదండి. ఎవరు తిరుగుతున్నారా? ఎవరు బాగా తిరుగుతున్నారు? అన్ని పార్టీల్లో తిరుగుతారు, అందరు వస్తారు, అందరు చెప్తారు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? మీ దగ్గర జనాలు వస్తారు మీ షాప్కి. ఏమనుకుంటున్నారు అంతా? యూత్ మాత్రం నరేంద్ర మోడీ గారిని ఎక్కువ లైక్ చేస్తారు. ఇప్పుడు మనకు దేశాన్ని రక్షించేది ఒకే నరేంద్ర మోడీ, ఇక వేరేది ఏంది అన్నీ మాకైతే అనిపిస్తుంది, రక్షిస్తుండు. అక్కడ కూడా కాశ్మీర్లో కూడా అన్నీ క్లియర్ అయిపోయినాయి. మన ఇక్కడ హైదరాబాద్ పోయినట్టు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు అట్లా బదనాం చేస్తారు, కానీ వచ్చేటివి అన్నీ యథావిధిగానే వస్తుంది. వీళ్ళు ఏమి ఇస్తలేని ఈ లోకల్ అట్లా అంటారు, కానీ వచ్చేటివి అన్నీ వచ్చేస్తాయి అంటారు. రెండు ఉన్నాయి పార్టీ, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. రఘునందన్కి గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బాగుంటుంది, అందరూ కలిసిమెలిసి ఉంటుంది, బాగుంటుంది. శ్రీనివాసచారి శ్రీనివాసచారి షాప్ గోల్డ్ స్మిత్. ఇక్కడ మాది రామాయణపేట, కానీ ఇక్కడ నేను షాప్ నడిపిస్తాను లక్ష్మపూర్లో. మీరు షాప్లో ఎట్లుందన్నా మీకు జనాలు ఏమంటారు? ఏం సంగతి? జనాలు అంటే మన బీజేపీ పార్టీకే ఖచ్చితంగా ముందుకున్నారు. బీజేపీ పార్టీని గెలిపిస్తే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా, ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకొక 5 సంవత్సరాలు అయితే దేశాభివృద్ధి అవసరం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరి నేనే కాదు, ప్రజలు కూడా చాలామంది మనసులలో ఉంది. కాకపోతే సైలెంట్గా పబ్లిక్ ఓటేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పార్టీలు ఆర్భాటం చేస్తున్నాయి. తప్పకుండా బీజేపీ పార్టీకి మన కమలం గుర్తుకే నా ఓటేసి అయితే నేను ముందుకు పార్టీని తీసుకోవాలైతే నేనున్నా. నేనే కాకుండా నాతో పాటు ఇంకా కొంతమందికి కూడా చెప్పి మరి బీజేపీ పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకుపోతే బాగుంటుంది, నరేంద్ర మోడీ పాలన బాగుంటుందని. మా ఏరియాలో ఏముందంటే ఇప్పుడు ఒకటే ఈడ నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ గెలిచింది మొన్న, ఏది ఎమ్మెల్యేకి ఒక సీటు కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన ఏం పెద్ద అదేం ఒరిగేదేం లేదు. ఎంపీ సీట్లు అంటే 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి, సుమారుగా 8 నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి. అంతటా 1-2 ఓటింగ్ ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు యూత్ కూడా చాలామంది బీజేపీ ఓటేయాలన్న ఆలోచనలో కూడా ముందుకున్నారు. ఒకటి ఇప్పుడు మన టీఆర్ఎస్కి అయితే ఓటేసేటువంటి సిస్టమ్ అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి పని అయిపోయింది. ఈ కాంగ్రెసే కొంచెం ముందుకు వీళ్ళు ఊపును చూపిస్తున్నారు, ఏదో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ నమ్మించే అవకాశం చేస్తారు. కానీ లేదు, ఖచ్చితంగా 400 సీట్లు భారతదేశంలో వచ్చి నరేంద్ర మోడీ గారి పాలన నడుస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా, అనుకుంటున్నాను. లేదు, విశ్వకర్మ పథకం ఇప్పుడు కాదు. విశ్వకర్మ పథకం కంటే ముందు ఒకసారి మీరు ఆలోచించవచ్చు. మన దగ్గర మన బంగారు తెలంగాణ తీసుకొచ్చానని చెప్పిన కేసీఆర్ ఏం చేసిండు? 10 సంవత్సరాలు బంగారు సుపరిపాలన అందించిండా, ఎవరికైనా పౌరతి బంగారం పెట్టిండా? అది కాదు కదా. అయితే ఈ పని చేసినటువంటి 10 సంవత్సరాల వల్ల భారతదేశాన్ని ఎన్నో దేశాలు మెచ్చుకునేటువంటి సుపరిపాలన అందించిండు మన నరేంద్ర మోడీ గారు. ప్రచార ఆర్భాటమని మీరు అంటున్నారు, చేసినవి కూడా దాఖలాలు కూడా ఉన్నాయి కదా మనం చూసినంత కాడికైతే ఎన్నో రకాలుగా. ఇప్పుడు ఎన్నో దేశాలు కూడా ప్రశంసిస్తున్నాయి కదా నరేంద్ర మోడీ గారిని. మరి అదేంటే కాదనుకోవడం, అదైతే ఆదర్శంగానే మనకు తెలుస్తుంది, కనబడుతుంది కళ్ళ ముందు. నేనైతే ఇంకొక 5 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటూ, తప్పకుండా బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లేదు. నరేంద్ర మోడీ ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా పాలన అందిస్తారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఒక మెదక్లో గట్టిగా లేకపోవడం లేదు. మెదక్ మీరు ఒకటే అంటున్నారు, మళ్ళీ మెదక్ అంటే ఒక కాన్సెన్సే, మెదక్ అంటే ఒక్కటే ఎమ్మెల్యే. నేనే మెదక్ లోక్సభ కింద లేదు. నేను ఇంతకుముందు జిల్లా ప్రెసిడెంట్గా చేసిండు రఘునందన్ రావు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆయన అందరూ సుపరిచితుడు. అంతా అని చెప్పి ఈ మొన్న కలెక్టర్ గారు మామూలుగా ఏదో సిద్దిపేట జిల్లా కలెక్టర్ చేసి వచ్చినంత మాత్రం కలెక్టర్ అంటే కలెక్టర్గా సేవ చేసిండా మేవ చేసిండా పబ్లిక్ తెలిసిపోయింది చాలా వరకు. అది విషయం ఏం లేదు, అది కూడా తెలుసు. పబ్లిక్ అందరూ అన్ని గమనిస్తున్నారు, పబ్లిక్ అన్ని గమనిస్తున్నారు. పబ్లిక్ ఎవరేం చేసిండ్రు. కాంగ్రెస్ బీసీ క్యాండిడేట్ ఆయన కూడా ఒక మన నర్సాపూర్ ఏరియాకి తెలుసు కదా. ఇప్పుడు నీలం మధు అంటే నర్సాపూర్ ఏరియాకి తెలుసు, సిద్దిపేటకి ఏడ తెలుసు, మా మెదక్కి ఏడ తెలుసు,
ఇంకా ఇటు ముందు పోతే జోగిపేట ఉంటుంది. ఆ జోగిపేటకి ఇవన్నీ ఒకటే కదా, మొత్తం మెదక్ కాన్స్టిట్యూన్సీ అంటే ఇంచుమించు 10 ఉంటాయి అనుకుంటా. 7-8 కాన్స్టిట్యూన్సీలు అయితే అందరికీ తెలియదు కదా. ఇక్కడ ఒక కాన్స్టిట్యూన్సీ ఉన్న వ్యక్తిని నిలబెడతారు. మిగతా కాన్స్టిట్యూన్సీ అంటే మొత్తం పార్టీ పరంగానే ఓట్లు పడతాయి కదా. కాకపోతే బయట పడతలేదు. ఇప్పుడు నేను 10 ఏళ్ళు అయిపోయింది కదా అంటారు కదా. ఆ, ఇది కూడా 10 ఏళ్ళు అయిపోయింది కదా ఆల్రెడీ. 10 ఏళ్ళు అయిపోయిందమ్మా, నేను కాదనడం లేదు. కాకపోతే 10 ఏళ్ళు అయిపోయింది. కాంగ్రెస్లో మరి ఎవరికి అది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడని చెప్తున్నాను. రాహుల్ గాంధీ ఉన్నారని చెప్తున్నాను. రాహుల్ గాంధీ ఇంతకుముందు ఎక్కడ కనీసం ఒక ఎంపీగా నిలబడి ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ చేసింది కానీ ఆయన ఏదో పబ్లిక్లో ఒక కుటుంబ పాలనే. అది కూడా సేమ్ మన దగ్గర కేసీఆర్ పాలన ఎట్లా వాళ్ళది కూడా కుటుంబ పాలనే. అంతే తప్ప వాళ్ళకు ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ మన ఒడిదొడుకులు మన ఎత్తుపల్లాలు అయితే తెలవాలి కదా. రాజకీయంలో దూసుకుపోయేటట్టు ఉండాలి కదా. ఆయన ఒక స్టేజ్ మీదకి ఎక్కితే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు కదా. మరి ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉండాలి. మీరు ఒకసారి మీరు ఆలోచించండి. మన ముఖ్యమంత్రిగానో కనీసం ఒక ఎంపీగా గెలిచి ఒక మంత్రిగా చేసినా కానీ ఒక అనుభవం అనేది అది వేరే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా తిరుగుతాడు, ఎక్కడ ఏమీ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ కాలువ పోతుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఆయన కనీసం ఒక మంత్రి కూడా చేయలేదు కదా రాహుల్ గాంధీ గారు. ఓన్లీ ఎంపీగా నిలబడి ఎంపీగా గెలిచినంత మాత్రం నీకు మొత్తం దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తామని అలా అనుకుంటారు పబ్లిక్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్ని చేసిండు. ఆ తర్వాత మన దగ్గర 10 సంవత్సరాలు ఇప్పుడు అది చేసిండు. కాబట్టి ఇంకా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడ ఏం మన ప్రాబ్లం ఉందనేది తెలుసుకుంది కాబట్టి నడుస్తుంది. మన తెలంగాణ లోపల కూడా ఏమి ఇచ్చిండు అంటున్నారు. తెలంగాణలో ఎన్నో ఇస్తున్నారు కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ బయట పెట్టలేదు. అర్థమైందా? ఇప్పుడు మన ఇది శ్మశాన ఘాట్లే కావచ్చు, ప్రగతి వనాలే కావచ్చు, మన రోడ్లు కావచ్చు, మన ఇది రైల్వే కావచ్చు, రకరకాలుగా ఫండ్స్ వచ్చినాయి. కానీ వీళ్ళు ఏం చేసిరు, వీళ్ళ కలర్ వేసుకొని వీళ్ళు రుద్దుకొని పబ్లిక్ నేమ్ మాయ చేసినట్టుగా అంతా మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంటే చేసిందని చూపించారు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని కులాలు బాగుపడ్డాయో మీరు చెప్పొచ్చు. మరి ఇప్పుడు మన వాళ్ళకి ఏంటి గొర్రెలు ఇస్తాడు, గొర్రెలు ఏడిచ్చిండు, బర్రెలు ఇస్తాడు, బర్రెలు ఏడిచ్చిండు, మన ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు, ఉద్యోగాలు ఏడిచ్చిండు. మొన్న ఎందుకు చావు దెబ్బ కొట్టిరు టీఆర్ఎస్ని? పబ్లిక్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు మరి తెలియదు ఒక్క జాగాలో ఉడుతుంది, 2 జాగాల్లో ఉడుతుంది. 62, 64 సీట్లు ఓడిచిపోయినాయి అంటే వాళ్ళకి తెలియకపోవడం ఏం చెప్పు. తెలియకుండా అయితే వాళ్ళ పబ్లిక్ అయితే అంతా గుడ్డిగా అయ్యారు కదా ఓట్లు. అయితే ఏదో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక క్యాండిడేట్ తీసేస్తే పోయింది, ఒక క్యాండిడేట్ తీసేస్తే పోయిందంటే మీ క్యాండిడేట్ల మీద మీకే నమ్మకం లేనప్పుడు ముందాలని డిక్లేర్ చేసుకున్నావు కదా నువ్వు కేసీఆర్. మరి డిక్లేర్ చేసుకున్నావు, నీకెట్లా తెలియదు క్యాండిడేట్ గెలవదా ఎట్లా తెలియదు. మా క్యాండిడేట్లు అందరూ వీక్ ఉండి గెలవలేకపోయినా నువ్వు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చెప్తే నీ క్యాండిడేట్ పర్ఫెక్ట్గా ఉన్నారని నీకైతే ముందే తెలుసు కదా. తెలిసే నువ్వు సీట్లు ఇచ్చినావు కదా వాళ్ళకు. అంటే వాళ్ళ లొసుగులు నీకు తెలియకపోవడం ఏంటి? ఒక పార్టీ మీద తెలియకుండా ఉండదు కదా. అంటే నా ఉద్దేశం అయితే అంటే అందరు, నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడాయి అనుకోవడం కాని పని. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మన దగ్గర ఏమొచ్చినాయి, 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. అవును కదా. మరి ఇప్పుడు ఈ ఓన్లీ కాంగ్రెస్ ఉన్నంత మాత్రం మళ్ళీ ఎంపీ సీట్లు రావని ఎట్లా అనుకుంటారు? ఎంపీ సీట్లు 10కి పైన వస్తాయని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. నా పేరు శ్రీరాంపల్లి. సీతారాం షేపూర్ శ్రీరాంపల్లి. శ్రీశైలం పటేల్ ఈ ఊరే లక్ష్మాపూర్. ఏం చేస్తారే? వ్యవసాయం చేస్తాం. అంతేనా? మంచిగా వ్యవసాయం ఏం చేస్తారు? ఏ అంత ఎండిపోయింది ఈ కాలం పోయి. అంతేనా? కాలం లేదా అసలే? నీళ్ళు వస్తాయి? నీళ్ళు ఎక్కడి, బోరు బందని. బోర్లు పోతలే? ఎంత వ్యవసాయం? ఏ ఉన్నది 2 ఎకరాలు. అంతేనా? ఊళ్ళే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? ఓట్లు ఎంపీ ఎలక్షన్. ఎంపీ ఎలక్షన్ నాకు ఎలక్షన్ మొత్తం నాకు పర్ఫెక్ట్. అంతేనా? ఎప్పుడు కానీ మోడీ సెంటర్ ఉండాలి, అంతేనా? అది మాత్రం పక్కా. ఎందుకట్లా? ఎందుకు? మోడీ అట్లా కదా, సెంటర్ ఉంటే మనకు రైతుకు హెల్ప్ చేస్తాడు. అంతేనా? మాకు పక్క అంటారు, తెలుగు అన్ని అంటారు, దానికి మాకు సంబంధం లేదు. ఆయన అబ్బాయి చచ్చిపోతే ఆయన ఒక్కడే పోయి కానీ ఊరు పోలే. మాకు తెలియదా? తెలుసా? అది కూడా చూసిరా? మాకు తెలుసా, నా టీవీలో మాకు టీవీలో చూస్తామని చూస్తాం. అంతేనా? ఇప్పుడు వేసేది అట్లా దేని కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గుద్దాలు దండలని కూడా ఇవి కాంగ్రెస్ గెలిపింది కానీ ఇప్పుడు వాడి మాత్రం మోడీకే. అంతేనా? పక్కా. పక్క అంటే పక్క కాదు, ఇట్లా పక్క. అదే ఇక్కడ మీ దిక్కేం మోడీ గెలవలేదు ఎవరికైనా అంటున్నారు. మెదక్ దిక్కు. అది తప్పది, గెలవాలి తప్పు. నా గురించి ఒక 200 ఓట్లు ఇప్పిస్తా. అంతేనా? ఈ మీ ఏరియాలో అంతా కలెక్టర్ పనిచేసిన వెంకటరామరెడ్డి వాళ్ళందరూ అన్నీ బంద్ చేయాలి. అంతేనా? బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ. అవన్నీ బంద్ చేయాలి చెప్తున్నాను. సెంటర్లో మోడీ ఉండాలి మాకు. ఏం పేరమ్మా? నా పేరు పూష. పోషమ్మ. ఆ. ఈ ఊరే? ఈ ఊరే. ఈ ఇంటి పని చేస్తావా? ఆ.
ఈ పని కూడా నేను చేసాను చేత కాదు. మా తమ్ముడు తిరుగుతాను పోయిండని వచ్చిన. ఇక చేయకపోతే ఓలు పెట్టాలి, కడుపుకోలు పెట్టాలి, కైకిలి పోయేతానికి చేత కాకపోయా ఓలు పెట్టాలి. ఆ పింఛన్ 4,000 అని చెప్పే 4,000 లేవు, 4 పైసలు లేవు. ఇంక ఇది వరకు ఏడ పెరిగినాయి, పింఛన్లు పెరగలేదు, ఏం పెరగలేదు. వస్తుంది కానీ పెరగలేదు, ఇంకా ఎక్కువ ఇయ్యలే. గదే 2,000 వస్తుంది. మోడీ వస్తున్నాయి అట కదా, మోడీ ఓట్లు అన్నారు, మోడీ అన్నారు. మరి ఓలేయో మోడీకి వేస్తారు, ఓళ్ళకి వేస్తారు. ఏ కాంగ్రెస్ చూసి అందరిగా ఓట్లప్పుడే బుదిగిస్తారు అంతా. ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు మోడీ పంపి ఇంతవరకు ఇప్పటి కూడా ఆయన పంపుతాడు. ఇంకేం ఆయన పంపుతాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ఎక్కిన మొదలుగా మోడీ అప్పుడు 2,000 గవే 2,000 వస్తున్నాయి. ఏం వస్తలేదు. అది మోడీకి వేస్తారు. ఏదానికి ఇప్పుడు ఇన్ని కాదని ఆనకేస్తే ఆడు ఆయిల్లో కనబడినట్టు ఇదివరకు మళ్ళీ పట్టలేదు. మళ్ళీ చెప్పులు లేదు గిట్లా అని ఇంటింటికి వస్తా, నేను ఇంటింటికి చేస్తా, నేను మీ కష్టాలు చూస్తా, సుఖాలు చూస్తా అన్నాడు. కష్టాలు లేవు, సుఖాలు లేదు, కళ్ళకు కనబడతలేదు. నా పేరు గోవర్ధన్ గౌడ్, లక్ష్మాపూర్ విలేజ్. మేము వ్యవసాయం చేస్తాం. మామూలు కళ్ళ మామూలు ఉంటాయి. సరే ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మే 13 మన ఎలక్షన్ పోల్ ఉందిగా, ఐడియా ఉంది. మనం ఆల్రెడీ పబ్లిక్లో ఉంటాం కాబట్టి పబ్లిక్ గురించి మనకు అన్ని ఆదాయాలు తెలుసు కాబట్టి డిస్కషన్ అంటే మా పరంగా అయితే బీజేపీ కోరుకుంటున్నాం. ఎందు గురించి అంటే బీజేపీగా మన మోడీ ప్రభుత్వం కాబట్టి మోడీ గురించి, మన హిందువుల గురించి ఏదైనా ఆర్టికల్ 370 కానీ, మా గౌడ జాతి గురించి కానీ, మా గౌడ్స్ కూడా చెప్పగలుగుతున్నా. మ్యాక్సిమం ఓట్లు ప్రధానమంత్రికి ముఖం చూసి ఇప్పటిసారి మనకు 3 బార్ మళ్ళీ ప్రధానమంత్రిని గెలిపించాలని కోరుకుంటూ నా విజ్ఞప్తి చేస్తున్నా. గౌడ కులస్తులందరూ కలిసి మన గౌడ జాతి హక్కుల గురించి పోరాడండి. మనకి ఎక్స్రేషియా ఇస్తామన్నాడు చనిపోతే, అది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకేది లేదు. సరే మోడీ ప్రభుత్వం ఎందుకంటే ఓవరాల్గా చూడాలి, ఇది ఇండియా లెవెల్ కాబట్టి ఇండియా లెవెల్లో మనకు అందరికీ కావాల్సింది అభివృద్ధి కాబట్టి అభివృద్ధి దిశగా మన దేశం ప్రపంచ దేశాలను దాటుతుంది కాబట్టి మోడీని గౌరవించాలని. మోడీ అభివృద్ధి చేస్తుంది కదా, మీకు తెలియదా? నీకు తెలియదా అంటే మాకు తెలుసు కాబట్టి మా ప్రజాప్రతినిధి నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి చేస్తుండు, రైల్వేలు చేస్తుండు, మన మెట్రోలు చేస్తుండు, వందే భారత్ వచ్చింది, ఆధునీకరణ చేస్తుండు, 0 బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిండు, ప్రజలకు సేవలు అందిస్తుండు. మన అన్నం మన మూతికాడికే మన ముద్దను అందిస్తుండు ఆయన. సో అందుకని అందరూ పేద ప్రజలు కానీ ఎవరైనా మేధావులు రాజకీయ ప్రకారంగా కాకుండా మన దేశ డెవలప్ గురించి ప్రధానమంత్రికి మొహం చూసి %3 మోడీని అప్కీ బార్ మోడీ సర్కార్ అంతే నిదానం. నేను లక్ష్మాపూర్ గోవర్ధన్. విన్నపం మా దగ్గర ఓవరాల్గా బీఆర్ఎస్ అంటే ఫస్ట్ నుంచి కొద్దిగా మంది బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటారు. మ్యాక్సిమం ఓవరాల్గా మనకు మా ఊళ్ళో పడతాయి ఇప్పటిసారి బీజేపీకి. అలా కృషి చేస్తాం మేమైతే. ఓ పార్టీ కార్యకర్తగా కాకుండా కూడా ఓ సామాన్య ప్రజలుగా మా వ్యక్తిగతంగా మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం.